ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. మనవారు అనే కార్యక్రమానికి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క మహాజ్ఞానమును మనం నేర్చుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా దేవుని రాజ్యము, క్రీస్తు సంఘము అనేక ప్రాంతాలలో విస్తరించి ఉంది. ఆయా భాషల మధ్య, ఆయా మనుషుల మధ్య ఈరోజు క్రీస్తు యొక్క రాజ్యం మనకు కనిపిస్తోంది. దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి ఒక సమూహము సంఘముగా పిలువబడుతుంది. ఈ సమూహములో ప్రస్తుత కాలంలో కూడా ఎన్నో పక్షపాతాలు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అనేక రకాలైనటువంటి పక్షపాతాలతో ఈరోజు సంఘాలు దేవునికి దూరం అయిపోతున్నాయి. దేవుని ప్రేమను మనుషులకు దూరం చేస్తున్నాయి. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేద్దాం. దేవుని సంఘంలో పక్షపాతం ఉంటుందా? దేవుని రాజ్యంలోనికి వచ్చినటువంటి మనుషుల మీద దేవుడు పక్షపాతం చూపిస్తాడా? మనుషులు ఈరోజు పక్షపాతాన్ని చూపిస్తున్నారు. అసలు దేవునికి పక్షపాతం ఉందా? క్రీస్తు రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి సమానమే. దేవుని దగ్గర ఒకవేళ హెచ్చుతగ్గులు ఉన్నాయి అంటే ఏ విషయంలో ఉంటాయి? ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర జెబెదయి కుమారుల యొక్క తల్లి యేసుక్రీస్తును ఒక కోరిక కోరుకుంటుంది. అదేమిటంటే, ఈయన ఇద్దరు కుమారులకు అనగా యాకోబుకు యోహానుకు నీ రాజ్యములో నీ కుడివైపున నీ ఎడమ వైపున స్థానాన్ని కల్పించు అని ప్రభువును వేడుకుంటుంది. అప్పుడు ప్రభువారు ఏమంటున్నారు? నేను త్రాగగలిగిన గిన్నెలోనిది వీరు త్రాగగలరా అని అడుగుతున్నారు. అంటే నేను పొందబోవు శ్రమలు, దేవుని కొరకు నేను బ్రతుకుచున్న జీవితం, దీనిని అంతటిని వీరు పరిపూర్ణం చేసుకోగలరా అని యేసుక్రీస్తు ప్రభువు జెబెదయి కుమారులను గూర్చి అడుగుతున్నారు. అప్పుడు వారు మేము త్రాగగలము అంటున్నారు. అంటే దేవుని కొరకు ఎన్ని శ్రమలనైనా మేము అనుభవిస్తాం, నీ కుడివైపున నీ ఎడమ వైపున మేము కూర్చోవాలి, మా తల్లిగారి చేత మేము సిఫారసు చేయించుకుంటున్నాము అని వారు అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు, మీరు త్రాగగలరు, కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో ఉండదు, పరలోకమందున్న తండ్రి వశంలో ఉంటుంది అని తెలియజేస్తున్నారు. ఆయన ఎవరినైతే మెచ్చుకుంటాడో, ఆయన ప్రేమ ఎవరినైతే వరిస్తుందో వారికి మాత్రమే పరలోకంలో గొప్ప స్థానం లభిస్తుంది. దేవుని రాజ్యంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి అంటే ఏ విషయంలో ఉంటాయి? ఎందును బట్టి ఉంటాయి అంటే, ఒకరు దేవుని కొరకు బ్రతికిన విధానమును బట్టి దేవుని దగ్గర స్థాయి మారుతూ ఉంటుంది. విశేషముగా దేవుని కొరకు బ్రతికితే విశేషమైన స్థాయి అక్కడ కల్పించబడుతుంది.
నామమాత్రంగానే దేవుని కోసం బ్రతికితే నామమాత్రపు స్థాయి మాత్రమే అక్కడ కనిపిస్తుంది. ఈ విషయంలో తప్ప మరే ఇతర విషయాలలో కూడా దేవుడు పక్షపాతాన్ని చూపించడు. దేవుడు పక్షపాతాన్ని చూపించడు. ఈరోజు దేవుని రాజ్యములో అనగా భూమి మీద దేవుని సంఘముగా పిలువబడుతున్న దేవుని ప్రజల యొక్క సమూహంలో ఎన్నో పక్షపాతాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో వ్యత్యాసాలు, ఎన్నో భేదాలు చోటు చేసుకుంటున్నాయి. మనవారు దీనిని గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. దేవుని రాజ్యంలో ఉంటే దేవునికి ఉన్న మనసు ఉండాలి. దేవుడు పాటించే న్యాయమునే పాటించాలి. దేవుడు చెప్పిన ధర్మ విధులనే ఆచరించాలి. దేవుడు ఇచ్చిన నిబంధనను భూమి మీద అనుసరించాలి. దానికి కట్టుబడి ఉండాలి. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఈరోజు ఎన్నో విషయాలలో అనగా ప్రాంతీయ భేదం, ఒకరు ఒక ప్రాంతానికి చెందినవారు, మరొకరు మరొక ప్రాంతానికి చెందినవారు, వీరిద్దరూ కలిసి దేవుని రాజ్యంలో ఒకానొక ప్రదేశంలో సంఘముగా సమూహముగా కూడుకున్నప్పుడు ఒక ప్రాంతానికి సంబంధించిన వారంతా ఒకవైపునకు వెళ్ళిపోయి మరో ప్రాంతానికి సంబంధించిన వారంతా మరోవైపుకు వెళ్ళిపోతూ ప్రాంతీయ భేదం చూపిస్తున్నారు. దేవుని రాజ్యంలో అడుగుపెట్టిన తర్వాత ప్రాంతీయ భేదం ఉండవచ్చా? దేవుడు ప్రాంతీయ భేదాన్ని అంగీకరిస్తాడా? అసలు ఆయనకు ప్రాంతీయ భేదం ఉంటుందా? ఎవరు ఏ ప్రదేశంలో పుడితేనేంటి, దేవుని కొరకు బ్రతికే విషయంలో పోటీ పడాలి తప్ప నీది ఈ ప్రాంతం నాది ఆ ప్రాంతం కనుక నీవు వేరు నేను వేరు అనేటువంటి పరిస్థితి అక్కడ ఉండకూడదు. నాది ఫలానా ప్రాంతం కనుక ఆ ప్రాంతాన్ని బట్టి నేను గొప్పవాడను అనేటువంటి భావన ఏ ఒక్కరిలోనూ ఉండకూడదు. అలాగే ఈరోజు భాషా భేదం, ఒక భాష మాట్లాడే వారందరూ కూడా ఒకవైపుకు వెళ్ళిపోతున్నారు, మరో భాష మాట్లాడే వారందరూ కూడా మరోవైపుకు వెళ్ళిపోతున్నారు. భాషను బట్టి హెచ్చుతగ్గులు దేవుని రాజ్యంలో ఉండవచ్చా? ఫలానా భాష మాట్లాడేవాడు గొప్ప స్థాయికి సంబంధించిన వాడని, ఫలానా భాష మాట్లాడుతున్నవాడు తక్కువ స్థాయికి సంబంధించిన వాడని ఎలా చెప్పగలం? దేవుని ప్రేమించే తీరులో తప్ప, దేవుని కొరకు బ్రతికే విధానంలో తప్ప మరే ఇతర విషయంలోనూ దేవుని దగ్గర హెచ్చుతగ్గులు కనిపించవు. అలాగే స్త్రీ పురుషుల భేదం ఇప్పటికీ సంఘాలలో అర్థం కాని సమస్య. పురుషునికి ఒక ప్రాధాన్యత, స్త్రీకి మరో ప్రాధాన్యత ఇస్తూ పురుషులు ఈ పనినే చేయాలని, స్త్రీలు ఈ పనిని మాత్రమే చేయాలని ఈరోజు స్త్రీ పురుషుల మధ్య కూడా భేదాన్ని చూపిస్తున్నారు. దేవుని రాజ్యంలో స్త్రీ పురుషుల మధ్య భేదం ఉంటుందా? స్త్రీ పురుషుల మధ్య దేవుని యొక్క సంఘంలో భేదం ఉండవచ్చా? ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ పాఠంలో మీరు నేర్చుకోబోతున్నారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి సమస్య కుల సమస్య. ఇండియా లాంటి దేశాలలో కులాల యొక్క ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. పాశ్చాత్య దేశాలలో కులాల యొక్క ప్రస్తావన తక్కువే. కానీ ఇండియా వంటి దేశాలలో కులాలు కోకులాలుగా ఉన్నాయి. అనేక రకాలైనటువంటి కులాలు మనుషులలో ఉన్నాయి. కులాలను బట్టి దేవుని యొక్క సంఘంలో హెచ్చుతగ్గులు ఉంటాయా? వ్యత్యాసాలు ఉంటాయా? ఉండవచ్చా? లోకంలో అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి ఒకరు ఉండొచ్చు, లోకంలో నిమ్న వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరొకరు ఉండొచ్చు. అయితే దేవుని సంఘంలో ఉన్న తరువాత, క్రీస్తు రాజ్యంలో ఉన్న తరువాత, ఆ సమూహంలోనికి వచ్చిన తరువాత గడప బయటే దేనిని విడిచిపెట్టి రావాలో తెలుసా? కులాన్ని విడిచిపెట్టి రావాలి. దేవుని యొక్క రాజ్యంలో నీ కులం ఏంటో ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే కుల ప్రస్తావన ఇక్కడ ఉండకూడదు. అది తక్కువ కులమైనా, అది ఎక్కువ కులమైనా, దేవుని రాజ్యంలోనికి వచ్చిన తర్వాత, దేవుని రాజ్యంలో ఒక సభ్యుడిగా నీవు పిలువబడుతున్న తర్వాత, క్రీస్తు కొరకు బ్రతుకుచున్నాను అని నీవు దేవునికి ఒక నమ్మకాన్ని కల్పించి బాప్తిస్మం తీసుకున్నప్పుడు నీ కులాన్ని నీవు విడిచిపెట్టాలి. లోకంలో నీకు కులం ఉండొచ్చు, లోకంలో నీ కులాన్ని నీవు చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోకం కులాలను బట్టి ఈరోజు నడుస్తోంది. కానీ దేవుని యొక్క సంఘం కులాలను బట్టి నడవకూడదు. దేవుని రాజ్యం కులాలను బట్టి నడవకూడదు. ఎవరైనా సరే తక్కువ కులానికి సంబంధించిన వారు అనుకుంటున్నా, ఎక్కువ కులానికి సంబంధించిన వారు అనుకుంటున్నా, ఎవరైనా సరే దేవుని రాజ్యంలో అడుగు పెట్టారా? అసలు మీరు కులాన్ని గూర్చి మాట్లాడకూడదు. కులాన్ని విడిచిపెట్టే లోపలికి రావాలి. మీ కులం ఏంటి అనగానే నాకు కులం లేదని చెప్పాలి. నేను దేవుని యొక్క మనిషిని, దేవుని యొక్క సభ్యుడను,
క్రీస్తు రాయబారిని, దేవుని సైనికుడను, కనుక నాకు కులం లేదు. ఏ విషయంలో కూడా లోక సంబంధంగా, ఏ విషయంలో కూడా దేవుడు పక్షపాతాన్ని చూపించకుండా దేవుని సంఘాన్ని నిర్మలమైనదిగా చూపిస్తున్నాడు. ఆయన దగ్గర ఒకవేళ హెచ్చుతగ్గులు ఉన్నాయి అంటే ఒకే విషయంలో ఉన్నాయి. నీవు దేవుని కొరకు బ్రతికే తీరును బట్టి ఆయన దగ్గర హెచ్చుతగ్గులు ఉంటాయి. అది కూడా ఎప్పుడు? నీవు మరణించిన తర్వాత దాని ఫలితాన్ని ఆయన ఇస్తున్నాడు. మరణం వరకు కూడా నువ్వు పోరాడుతూనే ఉండాలి. జీవితం అనే ఈ పరీక్షలో మరణం వరకు నీవు పరుగుడుతూనే ఉండాలి, పోరాటం చేస్తూనే ఉండాలి. చివరకు ఫలితాలు మారిపోతూ ఉంటాయి. మొదటివారు కడపటివారు అగుదరు, కడపటివారు మొదటివారు అగుదరు. ఫలితాలు తారుమారైపోతూ ఉంటాయి. ఇతడు దేవుని దగ్గర అత్యున్నతమైనటువంటి స్థాయిని పొందుతాడేమో అనుకునేటువంటి పరిస్థితి నుండి అతడు దిగజారిపోయే పరిస్థితి కూడా తెచ్చుకోవచ్చు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కడపటి స్థితికి వెళ్ళిపోవటం దీనికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. మొదటివారు కడపటివారు అగుదరు, కడపటివారు మొదటివారు అగుదరు. తారుమారవుతాయి, ఫలితాలు తారుమారవుతాయి. కనుక దేవుని దగ్గర ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలి అనుకుంటే భూమి మీద మరణం వరకు కూడా చక్కగా దేవుని కొరకు బ్రతకాలి, చక్కని పోరాటం చేయాలి. అపొస్తలుడైన పౌలు గారు చివరి వరకు చక్కని పోరాటం చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుని దగ్గర పొందబోయేటువంటి నీతి కిరీటము కొరకు ఆయన దేవుడు ఇచ్చినటువంటి పరుగు బంధంలో చివరి వరకు పోరాడుతున్నారు. ఆయన ఆ విశ్వాసమును, నీతిని కాపాడుకున్నారు. ప్రియులారా, దేవుని దగ్గర విశేషమైనటువంటి స్థాయిని పొందాలి. కనుక దేవుని కొరకు మనం ఉన్నతంగా బ్రతకాలి. అంతే తప్ప మనం ఒక భాషలో పుట్టామని, లేక ఒక ప్రాంతంలో పుట్టామని, లేక ఒక కులంలో పుట్టామని, మనం పురుషునిగా పుట్టామని, లేక మనం నపుంసకునిగా పుట్టామని, స్త్రీగా పుట్టామని, ఇటువంటి వ్యత్యాసాలను దేవుడు ఆయన రాజ్యంలో ఏ ఒక్కరిలో కూడా చూడడు. మరలా చెబుతున్నాను, ఇటువంటి వ్యత్యాసాలను దేవుడు పరిగణనలోనికి తీసుకోడు. నీవు పురుషునిగా పుట్టినా, స్త్రీగా పుట్టినా, నపుంసకునిగా పుట్టినా నీలో గొప్పతనమే ఉంది. పురుషుడిగా పుట్టితే నీవేమైనా సాధించి పుట్టావా? స్త్రీగా పుట్టినా, నపుంసకునిగా పుట్టినా నీవేదో కోల్పోయి ఇక్కడ ఒక ఓటమి పొందినటువంటి వ్యక్తిగా పుట్టావా? లేదే. నీకు దేవుడు పురుష శరీర ఆకారాన్ని ఇచ్చి ఉండొచ్చు, నీకు దేవుడు స్త్రీ శరీర ఆకారాన్ని ఇచ్చి ఉండొచ్చు, నీకు దేవుడు నపుంసక శరీర ఆకారాన్ని ఇచ్చి ఉండొచ్చు. ఏ ఆకారాన్ని ఇచ్చినా నీవు దేవుని కోసం బ్రతకాలి. పురుష ఆకారాన్ని నీవు కలిగి ఉన్నా, స్త్రీ ఆకారాన్ని నీవు కలిగి ఉన్నా, నపుంసక ఆకారాన్ని నీవు కలిగి ఉన్నా నీవు దేవుని కొరకు బ్రతకాలి. ఒక గొప్ప కులంలో పుట్టానని కొందరు చెప్పుకోవచ్చు. ఆ కులంలో పుట్టడానికి ముందుగా నీవేమైనా సాధించి ఆ కులంలో పుట్టావా? లేదు. ఆ ప్రజల మధ్య, ఆ తల్లిదండ్రులకు నీవు పుట్టాలని దేవుడు నిర్ణయించాడు కనుక నీవు ఆ కులంలో పుట్టావు. లోకమందు పిలువబడుతున్న ఆ కులంలో నువ్వు పుట్టావు. అయితే ఆ కులంలో పుట్టడం నీ గొప్పతనం కాదు. ఈ భూమి మీద నీవు మరణం వరకు దేవుని కొరకు బ్రతకడమే నీ గొప్పతనం. దానిని బట్టి దేవుడు నీకు ఒక స్థాయిని ఇస్తాడు, ఒక బహుమతిని ఇస్తాడు. ఒక రంగులో పుట్టినందుకు బాధపడుతున్నారా లేక ఆనందపడిపోతున్నారా? నేను ఎర్రగా పుట్టాను అని ఆనందపడిపోతున్నారా? నేను నల్లగా పుట్టానని బాధపడిపోతున్నారా? ఎర్రగా పుట్టడం వలన దేవుడు నీకేమీ అక్కడ హెచ్చు స్థాయిని కల్పించడు. తెల్లగా ఉన్నంత మాత్రాన దేవుడు నిన్నేమి హక్కును చేర్చుకోడు. నల్లగా ఉన్నంత మాత్రాన నిన్నేమి ఆయన త్రోసివేయడు. అయినా తెల్లగానో నల్లగానో పుట్టడానికి నీవేమైనా సాధించి తెల్లగా పుట్టావా? నీవేమైనా ఓడిపోయి నల్లగా పుట్టావా? అది దేవుడు నీకు ఇచ్చినటువంటి రంగు, నీ శరీరానికి దేవుడు ఇచ్చినటువంటి రంగు. దీనిని బట్టి ఆధిక్యత ఏమి ఉండదు. నువ్వు ఒక ప్రాంతంలో పుట్టడం నీ ఆధిక్యత, లేక నీవేమైనా ఓడిపోయి ఆ ప్రాంతంలో పుట్టావా? ఏమీ లేదు. భూమి మీద ఉన్నటువంటి వ్యత్యాసాలన్నీ కూడా లోకము వరకే. కానీ దేవుని రాజ్యంలోనికి వచ్చేటప్పుడు ఈ వ్యత్యాసాలు ఏవి పనిచేయవని దేవుని గ్రంథం ఘంటాపదంగా చాలా స్థిరంగా మాట్లాడింది, స్పష్టంగా తెలియజేసింది. కానీ నేటికి దేవుని యొక్క జ్ఞానము అర్థం కాక అనేక మంది సంఘములో ఉన్న, సమూహములో ఉన్న మనుషులు క్రీస్తు కొరకు బ్రతకడం పోయి ఇదిగో ఈ వ్యత్యాసాలను అడ్డుగోడలుగా ఏర్పరచుకొని దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు. దేవుని ప్రేమను మనుషులకు దూరం చేస్తున్నారు. కనుక చక్కని వర్తమానాన్ని
ఈ పాఠంలో మీరు నేర్చుకొని దేవుని యొక్క జ్ఞానమును పొంది ఇక మీదట ఆ వ్యత్యాసాలు లేకుండా దేవుని కొరకు బ్రతకడంలోనే మీరు పోటీ పడాలని నేను కోరుకుంటున్నాను. అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుండి మీరు చక్కగా చూడగలిగితే పౌలు గారు గలతీయులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. దేవునికి పక్షపాతం లేదని, క్రీస్తు సంఘములో ఎటువంటి పక్షపాతము చూపబడదని ఎంత విశేషముగా అక్కడ వ్రాయబడిందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. వ్రాయబడిన ఆ మాటలు ఇప్పుడు మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసము వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఎంత చక్కని స్పష్టతో చూసారా? దేవుని రాజ్యంలో క్రీస్తు సంఘంలో, ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి దేవుని సంఘంలో దేవుని యందు విశ్వాసం ఉంచారు. క్రీస్తు ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు మీరు దేవుని కుమారులు. విశ్వాసులంతా దేవుని కుమారులు. విశ్వాసులు దేవునికి పిల్లలైతే, దేవుని కుమారులైతే ఇందులో ఏ భేదాలు ఉండకూడదో చూడండి. విశ్వాసులు దేవునికి పిల్లలైతే ఇందులో ఏ భేదాలు ఉండకూడదో చూడండి. ఇందులో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం ఉండకూడదు. అంటే నాటి కాలంలో యూదులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది, మిగిలిన అన్యజాతీయులకు ఒక స్థానం ఉండేది. ఇశ్రాయేలీలకు యూదులకు ఒక స్థానం. ఎందుకంటే యేసుక్రీస్తు యూదులలో నుండి వచ్చాడు, రక్షణ యూదులలో నుండి కలిగింది కనుక మాకు పెద్దపీట వేయాలి అని వారు కోరుకునేవారు. దేవుని రాజ్యంలో ఎవరైనా ఒకటే అంటున్నాడు దేవుడు, ఎవరైనా ఒకటే. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు. అంటే ధనికులకు ఒక స్థానం, పేదవారికి మరో స్థానం. ఈరోజు క్రీస్తు సంఘాలలో దేవుని పేరిట సమూహాలుగా కూడుకుంటున్నటువంటి వారిలో ధనిక పేద వ్యత్యాసాలు ఉన్నాయా లేదా చెప్పండి. ధనికులకు, బాగా డబ్బున్న వారికి, ఆస్తులున్న వారికి, పేరు పలుకుబడులు ఉన్న వారికి, కారులో దిగిన వారికి, దేవునికి కాస్త చందా ఎక్కువ ఇచ్చిన వారికి పెద్దపీట వేస్తారు. అదే దేవుని కొరకు అమితముగా బ్రతుకుతున్న, దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ పేదవారిగా ఉన్నా సరే, దేవుని కొరకు విశేషంగా బ్రతుకుతూ పనిచేస్తున్నా సరే, అట్టి వారికి ఎప్పుడూ చివరి స్థానాన్ని కల్పిస్తారు. ఇందులో పరమార్థం ఏంటి? దేవుని జ్ఞానం అర్థమైందా? క్రీస్తు సంఘంలో, క్రీస్తు రాజ్యంలో ధనికుడని లేదు, పేదవాడని లేదు. భూమి మీద 4 డబ్బులు సంపాదించినంత మాత్రాన నీకు దేవుని రాజ్యంలో గొప్ప స్థానాన్ని ఇవ్వాలా? దేవునికి నీకు కలిగిన దాంట్లో నీకు 1,00,000 రూపాయలు ఉండొచ్చు, దేవునికి ఒక 1,000 రూపాయలు ఇచ్చావు. నీకు 1 కోటి రూపాయలు ఉండొచ్చు, దేవునికి 1,00,000 రూపాయలు ఇచ్చావు. నీకు కలిగిన దాంట్లో ఇచ్చావు. భేద విధవరాలు ఆ సంఘటన జ్ఞాపకం ఉందా లేదా? అనేక మంది విశేషముగా కానుక పెట్టెలో సొమ్ము వేయుచుండిరి. 2 కాసులు కాదు, అందరూ వేస్తున్నారు. విశేషముగా సొమ్ము వేస్తున్నారు. కట్టలే, మూటలే విశేషముగా సొమ్ములు వేస్తున్నారు. బంగారమే, కానీ భేద విధవరాలు 2 కాసులే వేసింది. దేవుని దగ్గర గొప్ప స్థానాన్ని పొందింది. మరి నేటి క్రీస్తు సంఘాలలో, రాజ్యాలలో, అనేక ప్రాంతాలలో విస్తరించి ఉన్నటువంటి క్రీస్తు సంఘాలలో, సమూహాలలో ఈ పద్ధతి కనిపిస్తోందా? ధనికులకు ఒక స్థానం కల్పిస్తున్నారు, పేదవారికి మరో స్థానం కల్పిస్తున్నారు. దేవుని రాజ్యంలో ధనికుడని లేదు, పేదవాడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. నేటికి కూడా ఈ జ్ఞానం అర్థం కాక అనేక మంది పురుషులను, స్త్రీలను వ్యత్యాసమైనటువంటి భావనతో చూస్తున్నారు, భేదభావంతో చూస్తున్నారు. పురుషులు ఒక పనిని మాత్రమే చేయాలి, స్త్రీలు మరో పనిని చేయాలి. ఇది ఎక్కడ న్యాయం? పురుషులకు కొన్ని పనులను కేటాయిస్తున్నారు, స్త్రీలకు సంఘంలో కొన్ని పనులను కేటాయిస్తున్నారు.
వీరు ఈ పనే చేయాలి, వారు ఆ పనే చేయాలి. అంటే వ్యత్యాసం చూపించారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మీరందరూ కూడా దేవునికి కుమారులై ఉన్నారు. స్త్రీలు కూడా దేవునికి కుమారులే. పురుషులు ఎలా దేవునికి కుమారులో, స్త్రీలు కూడా దేవునికి కుమారులే. ఇది ఏ కాలం? క్రొత్త నిబంధన కాలం. క్రీస్తు రాజ్యము భూమి మీద విస్తరిస్తున్న కాలం. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని యొద్దకు మనుషులు చేరుతున్న కాలం. ధర్మశాస్త్ర కాలం కాదు. స్త్రీ అని పురుషుడని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు అబ్రహాము సంతానముగా మారాలంటే క్రీస్తు పక్షమందు మీరు అబ్రహాము సంతానంగా మారే అవకాశం ఉంది. వాగ్దాన కుమారులుగా మారే అవకాశం ఉంది. ఎవరెవరికి ఉంది? యూదులకైనా ఒకటే, గ్రీసు దేశస్థులకైనా ఒకటే, ధనికులకైనా ఒకటే, దాసులకైనా ఒకటే, పురుషులకైనా ఒకటే, స్త్రీలకైనా ఒకటే, నపుంసకులకైనా ఒకటే. అందరికీ ఒకటే. అందుకే అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి గారైనటువంటి ఒక నపుంసకుడు దేవుని ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చి తిరిగి వెళుతున్నప్పుడు ఫిలిప్పు ద్వారా అతనికి దేవుని రాజ్య సువార్తను పరిచయం చేసి అతనికి కూడా బాప్తిస్మం ఇప్పించి దేవుని రాజ్యంలోనికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఒక నపుంసకుడిని దేవుని రాజ్యంలోనికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. స్త్రీ అని పురుషుడని భేదము లేదు అన్నప్పుడు నపుంసకులు కూడా దేవుని రాజ్యంలో సమానమే, స్త్రీలు కూడా దేవుని రాజ్యంలో సమానమే, పురుషులు కూడా దేవుని రాజ్యంలో సమానమే. ప్రియులారా, స్త్రీ పురుష భేదభావాన్ని ఈరోజు సంఘాలలో ప్రాముఖ్యంగా చూపిస్తున్నారు. కొన్ని పనులు వీరే చేయాలి, కొన్ని పనులు వారే చేయాలి అనేటువంటి వ్యత్యాసాన్ని చూపించకూడదు. ఎవరికి దేవుడు ఎంత బహుమానమునిస్తే, ఎవరికి దేవుడు ఎన్ని తలాంతులను ఇస్తే వారు వాటిని వినియోగించాలి తప్ప ఒక గీత గీయకూడదు, పక్షపాత ధోరణిని చూపించకూడదు. వారిష్టం. వారికి దేవుడు ఇచ్చినటువంటి తలాంతును బట్టి వారు దేవుని కొరకు పని చేయటం వారి యొక్క ఆధీనంలో ఉంది. వారిని పని చేయనివ్వండి, అంతే తప్ప గీత గీయకండి, పరిధిని నియమించకండి. ఎవరైనా ఒకటే, దేవుని రాజ్యంలో ఎవరైనా ఒకటే. ధర్మశాస్త్ర కాలంలో అనుకుందాం. ఒకానొక కాలంలో ధర్మశాస్త్రం అందుబాటులో ఉంది. ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు, ధర్మశాస్త్రమును పాటించమని చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఉన్న విధులను బట్టి స్త్రీ పురుషులకు వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాలనే క్రీస్తు రాజ్యంలోనికి తీసుకుని రాకూడదు. ఎందుకంటే ధర్మశాస్త్ర కాలం వేరు, క్రీస్తు కాలం వేరు. ధర్మశాస్త్ర కాలం వేరు, క్రీస్తు కాలం వేరు. ధర్మశాస్త్ర కాలంలో నీవు దేవునికి ప్రతిష్ఠింపబడాలంటే ఏం జరగాలి? సున్నతి చేయించుకోవాలి. నీవు దేవుని కొరకు నియమింపబడాలంటే సున్నతి చేయించుకోవాలి. సున్నతి ఎవరికి చేస్తారు? పురుషులకు మాత్రమే చేస్తారు. ప్రతి మగవానికి సున్నతి చేశారు. మరి ఆడవారికి సున్నతి చేయడానికి అవకాశమే లేదు. అక్కడ స్త్రీ పురుషులకు వ్యత్యాసం చూపించబడింది. ఎందుకంటే అది ధర్మశాస్త్ర కాలం. ఎందుకు వ్యత్యాసం చూపించబడిందో కూడా మీకు తెలియజేస్తాను. మరి ఆ కాలంలో దేవుడు పక్షపాతంతో ఉన్నాడా? లేదు. ఏ కాలంలో కూడా దేవుని పక్షపాతం లేదు. కానీ దేవుని పని నిమిత్తం అప్పుడు సున్నతి నియమింపబడింది. ఇప్పుడు దానికి పోలికగా బాప్తిస్మం నియమింపబడింది. బాప్తిస్మమును ప్రతి ఒక్కరూ తీసుకొనవచ్చు, పురుషులు, స్త్రీలు, నపుంసకులు. కానీ సున్నతి అయితే పురుషులు మాత్రమే చేయించుకోవాలి. మరి అక్కడ ఈ వ్యత్యాసాన్ని దేవుడు ఎందుకు కనపరిచాడు? ప్రియులారా, నాటి కాలంలో అనగా ధర్మశాస్త్ర కాలంలో శారీరక సంబంధమైనటువంటి యుద్ధాలు చేయాలి. శరీర సంబంధమైన యుద్ధాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన కనాను ప్రదేశం లోక సంబంధమైనటువంటి భూభాగం. అందులో ప్రవేశించి అందులో నివసించుటకు వారు చుట్టుప్రక్కల ఉన్నటువంటి శత్రు దేశాలతో యుద్ధం చేయాలి. ఎందుకంటే వారి మీద మరలా వారు దాడి చేయడానికి అవకాశం ఉంది కనుక శత్రువులతో వీరు యుద్ధం చేయాలి. వారు యుద్ధం చేసేటప్పుడు ఎవరు యుద్ధం చేస్తారు? పురుషులు యుద్ధం చేస్తున్నారా? స్త్రీలు యుద్ధం చేస్తున్నారా? పురుషులే యుద్ధం చేస్తున్నారు. కనుక సున్నతి నియమింపబడింది. సున్నతి మగవారికి మాత్రమే నియమింపబడింది. మగవారు మాత్రమే సైన్యంలో చేర్చబడ్డారు. వారే యుద్ధం చేశారు, దేవుని కొరకు పోరాడారు. ఆడవారు మరి యుద్ధం ఎందుకు చేయలేదు? బలహీనమైన ఘటములు,
ఆడవారు శారీరక సంబంధంగా బలహీనమైన ఘటములు గనక, శరీరాన్ని బట్టి మాత్రమే బలహీనమైన ఘటములు గనక దేవుడు వీరిని యుద్ధంలోనికి తీసుకుని వెళ్ళలేదు. వీరు పాలెములోనే ఉండాలి. పాలెములో ఉండేటప్పుడు వీరికి సున్నతి ఎందుకు? యుద్ధంలోనికి వెళ్ళాలి కనుక మగవారికి సున్నతి చేయించాలి, వారు ప్రతిష్ఠింపబడాలి, వారు సంఖ్యలో చేర్చబడాలి, వారు యుద్ధం చేయాలి. ధర్మశాస్త్ర కాలంలో అంతా శరీర సంబంధంగా కనిపిస్తుంది. కనాను దేశం శరీర సంబంధంగా కనిపించింది, యుద్ధం శరీర సంబంధంగా కనిపించింది, సున్నతి శరీర సంబంధంగా కనిపించింది, యాజకత్వం శరీర సంబంధంగా కనిపించింది. యాజకులు కూడా అప్పుడు మగవారిని మాత్రమే దేవుడు యాజకులుగా అంగీకరించాడు. అయితే క్రీస్తు కాలం వచ్చేసరికి క్రీస్తునందు దేవునికి మీరందరూ కూడా కుమారుడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీరందరూ కూడా దేవునికి కుమారుడు. ప్రస్తుత కాలంలో మీరు ఆలోచన చేయగలిగితే మనం చేస్తున్న యుద్ధం శరీర సంబంధమైన యుద్ధం కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం. మనము పోరాడున్నది శరీరులతో కాదు, మనము పోరాడున్నది శరీరులతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు కదా. ప్రధానులతో, అంధకార సంబంధమైనటువంటి అధికారాలతో, శక్తులతో, దురాత్మ సమూహములతో మనం పోరాడుచున్నాము. ఈ పోరాటానికి శరీర సంబంధమైనటువంటి బలం అవసరం లేదు, ఆత్మ సంబంధమైనటువంటి బలం కావాలి. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి ప్రతిష్ట అక్కడ జరగాలి. ఆత్మ సంబంధమైన ప్రతిష్ట దేని ద్వారా జరుగుతుంది? బాప్తిస్మం ద్వారా జరుగుతుంది. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. నాడు సున్నతి శరీర సంబంధమైనదైతే అది మగవారికి మాత్రమే దేవుడు నిర్ణయించాడు. ఎందుకంటే మగవారు యుద్ధం చేయాలి, అందులో వారు చేర్చబడాలి. అది శరీర సంబంధమైన యుద్ధం. అక్కడ శరీరంతో పనుంది కనుక బలహీనమైన ఘటాలను దేవుడు ప్రక్కన ఉంచాడు. అక్కడ పక్షపాతాన్ని చూపించలేదు, పనిని బట్టి దేవుడు ధర్మాన్ని నిర్ణయించాడు. అయితే ఇప్పుడు దేవుని పనిని అందరూ చేయాలి కనుక స్త్రీలైనా పురుషులైనా నపుంసకులైనా ప్రతి ఒక్కరూ బాప్తిస్మం తీసుకోవచ్చు. బాప్తిస్మం అనేది ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమము. అదేదో శరీర మాలిన్యమును తీసుకువేసుకునేటువంటి స్నానం కాదు, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము. ఆలోచన చేస్తున్నారా? శరీర మాలిన్యమును తీసుకుని వేసే స్నానం కాదు, అది పునర్జన్మ సంబంధమైన స్నానం, ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమం. కనుక స్త్రీలైనా పురుషులైనా నపుంసకులైనా బాప్తిస్మం తీసుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా నపుంసకులైనా అపవాదితో యుద్ధం చేయాలి. ఇప్పుడు యుద్ధం చేయటానికి 20 ఏండ్లు పైబడిన వారు మాత్రమే రావాలనేటువంటి నిబంధన ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా లేదు. మగవారు మాత్రమే రావాలని ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా నిబంధన లేదు. ఏ వయసు నుంచి అయినా నీవు అపవాదితో యుద్ధం చేయొచ్చు, ఏ వయసు వరకైనా నీవు అపవాదితో యుద్ధం చేయొచ్చు. నీవు స్త్రీవైనా పురుషునివైనా నపుంసకునివైనా నీవు అపవాదితో యుద్ధం చేయాల్సిందే. క్రీస్తు రాజ్యంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఏ తారతమ్యం లేకుండా, ఏ భేదం లేకుండా యుద్ధం చేయాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. యాజకత్వం దేవుని సేవ. నాడు కేవలం ఒక తెగలో ఉన్నవారు, ఒక జాతిలో ఉన్నవారు మాత్రమే యాజకత్వం చేస్తారు, ఒక వంశంలో ఉన్నవారు మాత్రమే యాజకత్వానికి నిర్ణయింపబడ్డారు. ఇప్పుడు రాజులైన యాజక సమూహముగా దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దేవుని సేవ చేయటానికి పిలువబడ్డారు. దేవుని ప్రజలుగా మీరు పిలువబడ్డారు. ఇందులో ఏ భేదం లేదు. స్త్రీలైనా నపుంసకులైనా పురుషులైనా దేవుని సేవకు ప్రతి ఒక్కరూ అర్హులే. కనుక ఈ విషయాన్ని గమనించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుని సంఘం స్త్రీ పురుష నపుంసక భేదభావాలను చూపించకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలను ఇవ్వాలి. వారు ఫలానా విధముగా పుట్టడం వారి లోపం కాదు. వారు దేవుని కొరకు బ్రతకకపోతే అది వారి లోపం. వారికి దేవుడు అన్నీ ఇచ్చినా వారు దేవుని కొరకు బ్రతకకపోతే అది వారి యొక్క లోపం తప్ప వారు పురుషునిగా పుట్టడమో, స్త్రీగా పుట్టడమో, నపుంసకునిగా పుట్టడమో, అంగహీనుడిగా పుట్టడమో అది వారి లోపం కాదు కదా. కనుక వారు చేయని నేరాన్ని బట్టి, వారు చేయలేదా నేరం, దానిని బట్టి వారు చేయని నేరానికి వారికి మీరు శిక్ష విధించకండి. వారికి సమాన అవకాశాన్ని ఇవ్వండి. దేవుని కొరకు ప్రతి ఒక్కరిని సమానంగా బ్రతకనివ్వండి. అవసరమైతే చేయూతనివ్వండి. మీరు బలహీనమైన ఘటములు అని మీకు అనిపిస్తే వారికి చేయూతనివ్వండి. దేవుని పనులు ఇంకా ముందుకు ప్రోత్సహించండి.
ప్రోత్సహించండి. ప్రియులారా, ఈరోజు స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలు ఉండకూడదని, స్త్రీ పురుషులైన, నపుంసకులైన, అంగహీనులైన ఎవరైనా దేవుని రాజ్యంలో సమానమని మీరు నేర్చుకున్నారు కనుక ఇక మీదట ఈ విధంగా దేవుని సంఘంలో మీ ప్రవర్తన ఉండాలని నేను కోరుకుంటూ అనేకులకు ఈ మాటలను మీరు అందించాలని నేను మీకు తెలియజేస్తూ వచ్చే పాఠంలో మరిన్ని వ్యత్యాసాలను గూర్చి నేను వివరిస్తాను. వాటిని గూర్చి కూడా మీరు తెలుసుకుంటారు. ప్రియులారా, అంతవరకు ప్రభు యొక్క కృప, క్షేమము మీ అందరికీ తోడై ఉండును గాక. తలలు వంచి కళ్ళు మూసుకొని తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా తండ్రి, క్రీస్తు రాజ్యములో మమ్మల్ని అందరినీ సమానంగా చూశారు. నాయన, మేము మీ పనిలో పోటీ పడాలి, మీ కొరకు బ్రతుకుటలో అలు పెరగకుండా మేము పోరాటం చేయాలి. మీ దగ్గర ఉన్నతమైన స్థానాన్ని మేము సంపాదించుకొనగలుగుటకు మరణం వరకు గురి యొద్దకే మేము పోరాటం చేయాలి, పరుగిడాలి, లక్ష్యమును మేము ఛేదించాలి. నాయన, ఇట్టి జ్ఞానమును మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు. నాయన, ఈ జ్ఞానము ఈరోజు ప్రపంచంలో క్రీస్తు రాజ్యముగా పిలువబడుతున్న సంఘాలలో లేక అనేక వ్యత్యాసాలు, తారతమ్యాలు చూపిస్తున్నారు. నాయన, ఈరోజు ఈ భాగములో స్త్రీ పురుషులు, నపుంసకులు, అంగహీనులు ఎవరైనా సరే మీ యొక్క పనిని చేయటానికి, మీ కొరకు బ్రతకటానికి అర్హులని, క్రీస్తు సంఘంలో ప్రతి ఒక్కరికి సమానమైన అర్హత ఇవ్వబడిందని మీరు తెలియజేసిన జ్ఞానమును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. ఈ మాటలను అనేక మంది స్వీకరించి సంఘములలో ప్రతి ఒక్కరికి సమానమైన అర్హతలు కల్పించగలుగుటకు వారి మనస్సులు మార్చుకొని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి మీ పనిని ముందుకు తీసుకుని వెళ్ళగలిగే భాగ్యం ఇమ్మని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన విన్నపములను మీ ప్రియ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరు మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.